ఎలచ్చర్ల సంఘపోళ్ళు ఓటర్ లిస్టులు సగబెడుతుర్రు అనగానే మన దిక్కు అన్ని పార్టీల లీడర్లు హుషారయ్యర్రు. పెద్ద లీడర్లంతా తాపకోకాడ మీటింగ్లు పెట్టుకుంటా లిస్టులకించి ఓట్లు జారిపోకుండా చూసుకోవాలి అని కార్యకర్తలకు గట్టిగా చెప్తున్నారు. ట్రైనింగ్లు ఇస్తుర్రు. ఓ దిక్కు షేయ్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు కార్ పార్టీ వాళ్ళు, అటు పువ్వు పార్టీ వాళ్ళు అలాగలాగ మీటింగ్లు పెట్టుకుంటుర్రు. ఇట్లనే ఇగో జమ్మికుంటల గులాబీ లీడర్ల ముచ్చట్లు గట్టిగానే నడిచినాయి. పాండ్ర చూసొద్దాం. కుంపట్లే నిప్పు లెక్క కరీంనగర్ గడ్డ మీద రాజకీయం ఎప్పుడు కాక మీదనే ఉంటది. లీడర్లు ముచ్చట్లు చెప్పినా, పార్టీలు పంచాయతీ పెట్టినా రాజకీయం మస్తు ఉడికెక్కుతుంటది. ఇట్లనే ఇక జమ్మికుంటల గులాబీ లీడర్లు అంతా మీటింగ్ అయి ఆయమన్న ముచ్చట్లే చెప్పినరు. అన్నిటికంటే ముందుగాల ఎలచ్చర్ల సంఘపోళ్ళు ఓటర్ లిస్టు సగబెట్టేందుకు తయారైతుండ్రు కాబట్టి దీని మీదనే మాట్లాడుకున్నారు లీడర్లు అంతా. ఇక అటెనక నడిచింది అసలు ముచ్చట. మాజీ మంత్రి హరీష్ రావు సార్ ఏమన్నాడు అంటే, ఈ మధ్య మీరు గమనించి ఉంటారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓడిపోయిండు, ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. బెంగాల్లో పోతే మమతా బెనర్జీ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. తమిళనాడు పోతే స్టాలిన్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఆయన పార్టీ ఓడిపోయింది. రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడతాడు, ఆయన పార్టీ కూడా ఓడిపోతుంది. గ్యారెంటీ మళ్ళొచ్చేది కేసీఆర్. ఎక్కడ పోయినా ప్రజలది ఒక్కటే మాట, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్ సారు ఏ కొత్త పథకం చాలు చేయాలన్నా కరీంనగర్ గడ్డ మీదకించే చాలు చేసేదాన్ని చెప్పుకుంటా సర్కార్ వాళ్ళకి సూటి పెట్టిండు మాజీ మంత్రి. అందాల పోటీలకు ఉంటాయి, ఫుట్బాల్ షోకులకు ఉంటాయి, ఎయిర్ బస్ హెలికాప్టర్ కు డబ్బులుంటాయి, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూటలు పంపడానికి డబ్బులుంటాయి, పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన తెలంగాణ ప్రభుత్వ డబ్బులతో అక్కడ ఫుల్ పేజ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులుంటాయి. కానీ మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులుండవా? మా రైతులకు రైతు బంధు రైతు బీమాకు డబ్బులు కట్టమంటే ఉండవా? మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇవ్వమంటే డబ్బులుండవా? రేవంత్ రెడ్డి గారికి అధికారం మత్తెక్కింది. గిట్లా జమికుంట మీటింగ్ లో జంగు లేపినట్టే చేసిండ్రు గులాబీ లీడర్లు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద చెయ్యి పార్టీ వాళ్ళు గట్టిగానే కోపానికి వస్తుండ్రు. ఓటర్ లిస్టు సవరణ మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ లీడర్లు సుతా మీటింగులు గట్టిగానే పెడతాండ్రు. కార్యకర్తలనంతా కూసబెట్టి ఎట్టెట్ట పని చేయాలి ఏం కథ అనేది ట్రైనింగ్లు ఇస్తాండ్రు. సందు ఏగసి పార్టీ వాళ్ళను పొట్టు చాపిస్తుండ్రు. ఏమైనా కరీంనగర్ రాజకీయమే రాజకీయం. 3 పార్టీల నడమ ఎప్పుడు చూసినా లడాయి లాగాతారే నడుస్తుంటది అనుకుంటారు పబ్లిక్.